నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఓసీలు 18.9% అని రిపోర్ట్ ఇవ్వండి. అంటే ఈ సమాజంలో ఏ కులం ఎంత ఉందో సంఖ్య తెలియకుండా కూడా నువ్వు ఏదో నిందేయాలని, ఇలా బురద చల్లాలని, ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పేదవాళ్ళకి అందుతున్నాయని నీ కడుపు మంటతోటి నువ్వు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, నువ్వు ఎదగడానికి అటు బీసీలను ఇటు రెడ్లను అనేక మందిని వాడుకొని నువ్వు ఇబ్బంది పెడతా ఉన్నావు. ఏదైతే వరంగల్ సభ వేదిక మీద ఉన్న ఆర్ కృష్ణ గారు ఉన్నారో, ఆర్ కృష్ణ గారు గుర్తు మేము మాట్లాడినాం. నువ్వు ఉన్నటువంటి సభలో ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే నువ్వు కూడా ఈ మాటలు సమర్థిస్తున్నావు అంటే, నేను ఏనాడైనా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో నేను ఏనాడైనా రెడ్లను ఒక మాట అన్ననా అని తను అడుగుతూ ఉన్నాడు. అదే మాట కూడా మేము ఆర్ కృష్ణ గారు చెప్పినాం. మీరు కూడా బయటకు వచ్చి ఆ మాటలకు బహిరంగ క్షమాపణ వాళ్ళని అడగాలి, చింతపండు నవ్విని చెప్పించాలి. లేకపోతే మీరు వేదిక మీద ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా రెడ్లు తప్పు పట్టవలసిన అవకాశం ఉంది. కాబట్టి మీరు తక్షణమే చింతపండు నవీన్ తోటి బహిరంగ క్షమాపణ చెప్పించడానికి కూడా మేము ఆర్ కృష్ణ గారికి డిమాండ్ చేసినాం. ఈ సమాజం గమనించాల్సింది, ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి చీడపురులను ఇక ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ పదవి కోసం వీళ్ళు పోరాటం చేసినా, ఏ పదవి కోసం వీళ్ళు ఎన్నికలకు పోయినా కూడా కేవలం ఇలా రెడ్లే కాదు, నీ జాతి ఎవరైతే బీసీలు అనుకుంటున్నావో బీసీలతో పాటు నీ కులం మునూరు కాపులు కూడా ఇలా నీ పైన విరుచుకపడతా ఉన్నారు. ఇలాంటి చీడపురుగు ఏ కులంలో ఉండొద్దు, ఏ రాజకీయ పార్టీల్లో ఉండొద్దని ఇలా ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ బహిరంగ చెప్పకపోతే కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ నియమేట్లు చూసి రెడ్డి జాగృతి భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం. 10వ తారీఖు వరకు అంటుర్రా? 10వ తారీఖు తర్వాత ఎలా ఉంటుంది మీ కార్యాచరణ? 10వ తేదీ వరకు మేము కాంగ్రెస్ పార్టీకి సమయం ఇస్తూ ఉన్నాం. ఆ లోపు వాళ్ళు తనతోటి బహిరంగ క్షమాపణ చెప్పించాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ అయినా చేయాలి. ఈ రెండు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటన ఎట్లుంటుందో చెప్తాం. ఎందుకంటే ఇప్పుడే చెప్తే ఎలా ఉంటుందని చెప్పడం. తక్షణమే మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారిని కలుస్తాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలుస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి పూర్తి వివరణ తీసుకుంటాం. మేము ఏది చెప్పాలనుకున్నామో తనకు చెప్తాం. వాళ్ళు ఈ యొక్క చర్య పైన నిర్ణయం తీసుకోకపోతే ఇది సహేతుకం కాదు, ఇది చేసిన తప్పుడు పని అని తన మీద ఏ చర్య తీసుకోకపోతే మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ అబండం మోయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్లకు అందరూ కూడా దూరం అవుతుంది. అదే కాదు, ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మీరు మాట్లాడాల్సిందే, మీ గొంతు విప్పాల్సిందే. ఎందుకంటే ప్రజాప్రతినిధులను తిట్టుకుంటా ఇలా పేద రెడ్ల పైన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీ ప్రజాప్రతినిధుల వల్లనే ఇలా రెడ్లకి అవమానం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు మాత్రం మాట్లాడారు. వారికి మేము కృతజ్ఞత